మేడ్చల్ జిల్లాలో మరో బస్ బీభత్సం సృష్టించింది. అగ్వెల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ స్కూల్ బస్ ఆర్టీసీ బస్ను ఢీకొనడం కలకలం రేపింది. బస్సులో 28 మంది విద్యార్థులున్నారు. వీరిలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 2 బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. వెల్దురి మండలం దగ్గరలోని ఓ కల్వర్ట్లో స్కూల్ బస్ పడిపోయింది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన ఈ బస్సు వేగంగా వెళ్లి కల్వర్ట్లో పడిపోయింది. డ్రైవర్ తాగి బస్సు నడిపారని విద్యార్థులు చెబుతున్నారు. బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులున్నారు. మేడ్చల్ జిల్లాలో మరో బస్సు బీభత్సం సృష్టించింది. అగ్వెల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ స్కూల్ బస్ ఆర్టీసీ బస్సును ఢీకొనడం కలకలం రేపింది. బస్సులో 28 మంది విద్యార్థులున్నారు. వీరిలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 2 బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, మేడ్చల్ సమీపంలో అత్వేలి దగ్గర ఒక ఆర్టీసీ బస్సు ఒక స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఆ స్కూల్ బస్సులో ఉన్న 28 మంది పిల్లలకు పూర్తిగా చాలా మంది పిల్లలు చిన్న స్వల్ప గాయాలు కావడం జరిగింది. స్కూల్ పిల్లలు మాత్రము తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే స్కూల్ ఏదైతే ఒక అత్వేలి గ్రామం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సు ఈ స్కూల్ బస్సు ఢీకొట్టింది. మరికొన్ని క్షణాల్లో అటు స్కూల్ ప్రాంగణానికి చేరుకోబోతున్న సమయంలోనే ఈ ఆర్టీసీ బస్సు వెంటనే స్కూల్ బస్సు నుండి ఢీకొట్టింది. మేడ్చల్లోని ఏసీఎం ప్రైవేట్ స్కూల్ సంబంధించిన విద్యార్థులు పూర్తిగా బితావనం కావడం జరిగింది. సంబంధించి చూసినట్లయితే ఆ బస్సు ఏదైతే మార్నింగ్ టైంలో ఆ చుట్టుపక్కల మేడ్చల్ దాని చుట్టుపక్కల గ్రామంలో ఉన్న పిల్లల్ని పూర్తిగా పికప్ చేసుకొని స్కూల్లో డ్రాపింగ్ చేస్తుంది. ఆ సమయంలోనే మేడ్చల్ హైవే మీదకి బస్సు వచ్చిన సమయంలోనే ఒక్కసారిగా ఒక ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఈ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో స్కూల్లో ఆ బస్సులో ఉన్న 28 మంది పిల్లలకి గాయాలు కావడం జరిగింది. వాళ్ళందరినీ వెంటనే స్థానికంగా ఉన్న ఆ ప్రైవేట్ ఆసుపత్రి తరలించి ప్రాథమిక చికిత్స చేయించడం జరిగింది. అయితే ఈ బస్సు ఢీకొట్టడంతో పిల్లలు కూడా పూర్తిగా ఆందోళనకు గురయ్యారు. పిల్లలు కూడా ఏడుస్తూ రోడ్ల మీదకి పరుగు పెట్టడం జరిగింది. అయితే చుట్టుపక్కల పక్కనే ఉన్న గ్రామంలో ఉన్న స్థానికులు కూడా వెంటనే పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ కూడా ఓదార్చి ఒక పక్కన కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు అక్కడ చేరుకున్నారు. అయితే ప్రస్తుతానికి పూర్తిగా పిల్లలు స్వల్ప గాయాలైన వీళ్ళందరూ కూడా ప్రాథమిక చికిత్స చేయించి వాళ్ళందరూ కూడా ఇళ్లకు పంపించినట్టుగా అటు పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ ఆయన్ని కూడా అదుపులో తీసుకున్నామని కూడా అధికారులు అంటున్నారు. థ్యాంక్ యూ రమేష్ వైట్లా. మేడ్చల్ జిల్లాలో మరో బస్ బీభత్సం సృష్టించింది. అగ్వెల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ స్కూల్ బస్ ఆర్టీసీ బస్సును ఢీకొనడం కలకలం రేపింది. బస్సులో 28 విద్యార్థులున్నారు. వీరిలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 2 బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.